ఇరుగు పొరుగు. ఈ కథను రచించిన వారు ఆచంట శారదాదేవి గారు. ఈ కథ ప్రచురణ కాలము 1991. మధ్యాహ్నం తలనొప్పిగా ఉండి సాయంత్రానికి అది కాస్త జ్వరంగా మారింది. పని మనిషి ఏదో పెళ్లికి వెళ్లాలని 2 రోజుల దాకా రానని నిన్ననే చెప్పి వెళ్ళింది. ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా ఇంట్లో ఆడదానికి లేవక తప్పదు, వండక తప్పదు. మరి పొద్దుటి నుంచి బయట చాకిరీ చేసేయాల్సిన మనిషి ఇంటికి రాగానే పస్తుంటాడా? మగవాడు ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు బాగుండాలి, వంట బాగుండాలి, ఎదురుగా వచ్చే ఆడది బాగుండాలి. ఓపిక లేకపోయినా లేచి 2 అనాసిన్ మాత్రలు వేసుకుని కాస్త తేరుకుని ఆయనకు మాత్రం కాస్త అన్నం చారు చేసి పెట్టాను. స్నానానికి నీళ్లు కాచిపెట్టాను. కాఫీ రెడీగా పెట్టాను. అన్నీ అయ్యాక మళ్ళా మగతగా ఉంటే పడకుర్చీలో పడుకున్నాను ఆలోచిస్తూ. రాత్రి భోజనాలప్పుడు చారు మాత్రమే చేసినందుకు క్షమాపణ ఎలా చెప్పుకోవాలో రిహార్సల్ చేసుకుంటూ ఇంటికి రాగానే నీకు ఒంట్లో బాగుందా అని అడిగే ఓపిక ఆయనకెప్పుడూ ఉండదు. అసలు ఆ ఆలోచనే రాదు. రాగానే ఉత్తరాలు వచ్చాయా, కాఫీ పట్టుకురా, స్నానం చెయ్యొచ్చా, ఇలాగే ఉంటుంది ధోరణి. ఇవన్నీ అయిపోగానే గత రాత్రి 12 గంటలకు సగం వదిలేసిన డిటెక్టివ్ నావల్ గుర్తొస్తుంది. అంతే, ఇంకా అది పట్టు కూర్చుంటారు. ఇంట్లో ఇంకో మనిషి ఉన్న స్పృహ కూడా ఉండదు. పాపం మరయంత్రం కూడా మధ్యలో కీ ఇవ్వకపోతే ఆగిపోతుందని ఆయనకు అప్పుడు తట్టదు. ఆవేళ అంతే, అన్నీ ముగించుకుని నవల పట్టు కూర్చున్నారు హాల్లో. సరే బాగానే ఉందిలే అనుకుని నేను లోపలికెళ్ళి పడుకున్నాను. సరిగా 8 గంటలకు ఇంక భోజనానికి పిలుద్దాం, ఏమీ అడక్క ముందే ఊరగాయల జాడీలన్నీ ముందు పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంతలోకి గలగలా నవ్వుతో వచ్చేశారు అవతల వీధిలో ఉన్న సరళ, ఆమె భర్త కృష్ణారావు. అతను ఎప్పుడో మా వారి క్లాస్మేట్ అట. ప్రస్తుతం ఇరుగు పొరుగు. వాళ్ళని చూడగానే ఆయన ముఖం వికసించింది. అవతల నా ముఖం ముకుళించింది. అయినా లేని చిరునవ్వులు చిందించడం ఆడదానికి పుట్టుకతో వచ్చిన విద్య. నవ్వుతూ వెళ్ళి సరళను పలకరించాను. అలా శివాలయానికి వెళ్ళాం, వస్తూ వస్తూ మిమ్మల్ని చూద్దామని అంటూ నా చేతిలో కాస్త విభూతి పెట్టింది. ఎంతైనా దేవుడి ప్రసాదం కదా, మెడకు రాసుకున్నాను. ఆయన సంతోషంతో స్నేహితుడితో అంటున్నారు, ఈ పూటకి ఇక్కడే భోంచెయ్యండిరా, అందరం అలా నైట్ షోకి పోదాం, మీ ఇంట్లో ఎలాగూ వంట చేయలేదు కదా అని. నా గుండెల్లో రాయి పడింది. అయినా నవ్వుతూనే ఉన్నాను. కృష్ణారావు సరళ వంక చూశాడు. సరళ నవ్వింది. ఇద్దరూ నవ్వారు అంగీకారంగా. నా తల తిరిగింది. ఇప్పుడు పొయ్యి అంటించి ఏం వంట చేసి పెట్టను? అనాసిన్ ప్రభావం అప్పుడే తగ్గుతూ ఉన్నట్లుండి మళ్ళా తలనొప్పి ప్రారంభమైంది. అయినా వంట ఇంట్లోకి వెళ్ళాను. స్టవ్ ముట్టించి బియ్యం కడిగిపెట్టి కూరల బుట్ట తీసుకున్నాను తరగడానికి. సరళ నా వెనకాలే వచ్చింది వంట ఇంట్లోకి. ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మీరు ప్రెషర్ కుక్కర్ వాడరా? ఏ, కూరల ధరలు మండిపోతున్నాయి కదూ, ఎక్కడ కొంటున్నారు? ఆ కుంటికాల మనిషి దగ్గరేనా? అది మరీ దాగాకోరండి. అయ్యో, ఆ కొళాయి లీక్ అవుతోందే, వాషర్ వేయించకపోయారా? ఈ వాగుడు వాన ఆగేటట్లు లేదు. నాకు వంట ఇంట్లో పరాయి మనిషి ఉంటే అసలు పనవదు, కాలు చెయ్యి ఆడదు. ఇంకొకరి సూపర్విజన్ నేనసలు భరించలేను. అయినా తప్పలేదు. ఆమె ప్రశ్నలకు రిమార్క్స్కు ఆము అంటూనే అలానే వంట ముగించాను. భోజనాలయ్యాయి. ఇంక సినిమా ప్రయాణం కావాలి. నేను రానడానికి వీల్లేదు. వాళ్ళ సరదా పాడవుతుంది. పైగా ఒక్కదాన్ని ఇంట్లో పడుండాలి. అలాగే వెళ్ళి వచ్చాను. తిరిగి వచ్చేటప్పటికి ఒళ్ళు మసులుతోంది. ఆయన ఉక్కపోస్తోంది. డాబా మీద పడుకుంటానని వెళ్ళిపోయారు. నాకు దుప్పటి కప్పుకున్నా చలి ఆగడం లేదు. మళ్ళా ఒక మాత్ర మింగి పడుకున్నాను. కాస్త కునుకు పట్టిందో లేదో టెలిఫోన్ మోగింది. మాకీ మధ్యనే ఆఫీస్ ద్వారా టెలిఫోన్ వచ్చింది. మాకు టెలిఫోన్ వచ్చిన రోజున ఇరుగు పొరుగు చాలా సంతోషించారు. ఆ పక్క 2 వీధులకి మాదొక్కటే ఫోను. అందరికీ మంచి ఉపయోగంగా ఉంది. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా, ఎవరి కోసం వచ్చినా అందుకోక తప్పదు. నిద్ర మాత్ర వేసుకున్నా ఫలితం లేదు. లేచి టెలిఫోన్ అందుకున్నాను. ఎవరిదో గొంతు. నరసింహాచారిని పిలుస్తారా కాస్త? వెంటనే పిలవాలి. ఎవరి నరసింహాచారి? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడి నుండి పిలుచుకు వచ్చేది? అమాయకంగా ఇక్కడ ఎవరూ ఆ పేరు గలవారు లేరండి అన్నాను. అవతలవాడు గద్దించాడు, మీ నెంబర్ 220ఏనా?
బిత్తరపోతూ అవును అన్నాను. అయితే నరసింహాచారిని అర్జెంటుగా పిలవండి, బళ్ళారి నుంచి ట్రంకాలుంది అన్నాడు. నాకేమీ పాలుపోలేదు. ఇక్కడ ఎవరూ ఆ పేరుతో లేరండి అన్నాను విసుగ్గా. వాడు వినిపించుకోలేదు. కాసేపు ఆగండి అన్నాడు. ఆగాను. అవతల ఎవరితోనో ఏదో మాట్లాడాడు. మళ్ళా అన్నాడు, మీ వీధికి అవతల వీధిలో 105వ నంబరు ఇంట్లో ఉన్నారటండి, అర్జెంటుగా పిలవండి, ట్రంకాల్. మళ్ళా లైన్ దొరకదు. ఈసారి నాకు నిజంగానే కోపం వచ్చింది. అర్ధరాత్రి ఎవరినని ఎక్కడి నుంచి పిలుచుకురాను, ఇక్కడ పిలవడానికి ఎవరూ లేరండి అని చెప్పాను. వాడు వదిలితేనా? వదల్లేదు. పావుగంటకోసారి పిలుస్తూనే ఉన్నాడు. విసిగి రిసీవర్ తీసి కింద పెట్టేసి మళ్ళా పడుకున్నాను. నిద్ర పట్టడం లేదు. అప్పటికే 5 గంటలు కావస్తోంది. జ్వరం మాత్రం కాస్త తగ్గినట్టుంది. ఆలోచిస్తూ పడుకున్నాను. రాత్రి ఏం సినిమా చూసామో కూడా గుర్తులేదు. తెలుగు నవలల్లాగానే అన్ని తెలుగు సినిమాలు ఒక్కలాగానే ఉంటున్నాయి. హీరోయిన్ జయప్రద, జయసుధ ఇద్దరూ ఉన్నట్టున్నారు. ఏదో ఆలోచిస్తూ పడి ఉన్నాను. ఎవరో తలుపు తట్టారు. ఇంక ఎలాగూ నిద్ర కోసం ప్రయత్నించి లాభం లేదని లేచి కూర్చున్నాను. తలుపు తీశాను. ఎదురింటి శాస్త్రిగారు. ఆయన్ని చూడగానే వచ్చిన పని అర్థమైపోయింది. మా టెలిఫోన్ బాగా లేదండి అని అబద్ధం చెప్పాను. ఆయన ఏమంత అమాయకుడేం కాదు, అంత సులభంగా వదలడానికి. అర్జెంటుగా కర్నూలు ట్రంకాలు చెయ్యాలండి, కాస్త చూస్తాను. ఆహ్వానం లేకుండానే లోపలికి వచ్చి టెలిఫోన్ అందుకున్నాడు. నాకేదో మహా సంతోషకరమైన వార్త అందిస్తున్నట్టు నవ్వుతూ టెలిఫోన్ బాగానే ఉందండి అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. పక్క చుట్టి లోపలికి వెళ్ళిపోయాను. నేను లోపల గిన్నెలు కడిగి వాకిలి ఊడ్చి పాలు పోయించుకుని పేపర్ తీసుకుని వచ్చేటప్పటికి శాస్త్రిగారు సుఖంగా సోఫాలో కూర్చుని ఉన్నారు. నవ్వుతూ చెప్పారు, కాల్ బుక్ చేశాను, లైన్ బాగా లేదట, 1 గంటలో ఇస్తానన్నాడు అని. 1 గంట, 2 గంటలు లేదా 3 గంటలు ఎంతైనా ఇంక ఇవ్వాల ఈయన గారి కంపెనీ నాకు తప్పదు. ఆయన ఆప్యాయంగా పేపర్ నా చేతిలో నుంచి అందుకున్నారు కాలక్షేపానికి. ఇంకా ఆ పూటకి ఆ పేపర్ మాకు దొరకదు. ఉసూరుమంటూ లోపలికి వెళ్ళాను. కాసేపటికి ఆయన కిందకి దిగి వచ్చారు. శాస్త్రిగారు బాతాకాని మొదలుపెట్టారు. ఇద్దరికీ కాఫీ పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆయన పాపం ఆ రోజుకి పేపర్ ఆశ వదులుకుని ఆఫీసుకు టైం అయిందని భోంచేసి వెళ్ళిపోయారు. నేను భోజనం ముగించుకున్నాను. శాస్త్రిగారు హాల్లోనే ఉన్నారు. ఆయన కాల్ రాలేదు. ఆయన వెళితే గాని నేను కాస్త రెస్ట్ తీసుకోవడానికి వీలు కాదు. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కానీ పాపం ఆయనకే విసిగెత్తినట్టుంది. బుక్ చేసిన కాల్ క్యాన్సిల్ చేసి సాయంత్రం మళ్ళా వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. తలుపు వేసుకుని పడుకున్నాను. కాస్త నిద్రపోతే అలసట తీరుతుంది. కొద్దిగా కునుకు పడుతోంది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. తప్పనిసరిగా లేచి దేవుడా అని తలుపు తెరిచాను. పక్కింటి రంగమ్మగారి పని మనిషి తులసి నించుని ఉంది. ఓ 2 గిన్నెలు చేతిలో పట్టుకుని ప్రశ్నార్థకంగా దానికేసి చూశాను. ఈసారి దీనికేం కావాలో అని. రంగమ్మగారు అన్నిటికీ అంగడికి పంపించినట్లు మా ఇంటికి పంపించడం అలవాటు. అది చెప్పింది. అమ్మా, అమ్మగారింటికి చుట్టాలొచ్చినారంట, పెరుగు పాలు అడిగి పట్టుకు రమ్మన్నారు అంది. నా ముఖం మాడిపోయింది. మా ఇంటికి చుట్టాలొస్తేనే దిక్కులేదు, ఇంక వాళ్ళింటికి చుట్టాలొస్తారని నేనెందుకు పాలు పోయించుకుని ఉంచుతాను? అయినా తప్పదు. ఆ రంగమ్మగారు మా వారి ఆఫీసర్ గారి భార్య, బాగా డబ్బున్న మనిషి. ఆవిడికి లేదంటే బావుండదు. ఇంకెవరైనా అయితే పర్వాలేదు. అంచేత మిగిలిన కాస్త పెరుగు, నా కాఫీ కోసం దాచుకున్న కాసిని పాలు 2 గిన్నెల్లో ఇచ్చి పంపాను. అంతే. ఇంక మళ్ళా నిద్ర పట్టలేదు. రాత్రి నిద్ర లేక, రెస్ట్ లేక మళ్ళా తలనొప్పి వచ్చింది. కాఫీ తాగుదామంటే పాలు లేవు. సాయంత్రం వంట చేసి పెట్టి శుభ్రంగా స్నానం చేసి కాస్త తేరుకుని కాసేపు విశ్రాంతిగా టీవీ చూద్దామని హాల్లో కూర్చున్నాను. రిపేరుకు వెళ్ళిన టీవీ ఆవేళ మధ్యాహ్నమే వచ్చింది. ఆయన సాయంత్రం కాస్త ఆలస్యంగా వస్తానని పొద్దున్నే చెప్పి వెళ్లారు. ఎప్పుడు టీవీ టైం అవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇంతలోకి ఎదురింటి చుక్కమ్మగారు వచ్చింది. వెధవలు ఇంటిలో ఒక్కటే అల్లరండి. ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవడం, కొట్టుకోవడం. కాసేపు ఇక్కడ ఉండనియండి, టీవీ చూస్తారు. వెధవలు టీవీ చూపిస్తానంటే వచ్చారు అంది. అంటూనే నా పర్మిషన్ ఏమీ అక్కర్లేకుండానే పిల్లల్ని తీసుకువచ్చి టీవీ ముందు కూర్చోపెట్టింది. అప్పుడు పరామర్శించింది నన్ను. బాగున్నారా? వంట అయిందా? మా కోడలు వచ్చేదాకా నాకు వీళ్లతో గొడవ
అంటూ ఏదో సణుగుతూ చక్కా పోయింది. ఉస్సూరుమంటూ కూర్చున్నాను. టీవీ ఎప్పుడు వస్తుంది అంటూ 3 పిల్లలు టీవీ మీద ఒకేసారి విరుచుకు పడుతున్నారు. ఒకడు ఆన్ చేయడానికి, ఒకడు చూడడానికి, మరొకడు సరిగా రాకపోతే అడ్జస్ట్ చేయడానికి. నాకు గాబరా పట్టుకుంది. టీవీ స్క్రీన్ పగులుతుందేమోనని. ఇంకా ఏడాది కాలేదు. ఓపిక లేకపోయినా బలవంతంగా పట్టి 3 యువతలకి లాగాను. మళ్ళా మరో అబద్ధం. టీవీ చెడిపోయింది, ఇవాళ రాదు అన్నాను. వాళ్ళు వినలేదు. ఆన్ చేసి చూస్తామన్నారు, లేకపోతే రేడియో పెడతామన్నారు. టేప్ రికార్డర్ లేదా అన్నారు. నా అదృష్టం, వాళ్ళ దురదృష్టం అన్నీ రిపేర్లో ఉన్నాయని చెప్పాను. కాసేపు అక్కడే జుట్టు పీక్కుని తన్నుకుని తర్వాత వెళ్ళిపోయారు. మళ్ళా ఇంటికి వచ్చిన మనవల్ని చూసి చుక్కమ్మ గారు మండిపడి ఉంటుంది. కాసేపు వాళ్ళని నేను ఉంచుకోలేదని నన్ను తిట్టుకుని ఉంటుంది. గొడ్రాలు పిల్లలను చూస్తే గిట్టదు అనుకుని ఉంటుంది. అయినా ఏం చేస్తాం? ఇంకా కాసేపు ఉంటే శాస్త్రిగారు మళ్ళా ట్రంకాలు చేయడానికి వస్తారేమోనని భయం వేసింది. దీపాలన్నీ ఆర్పేసి తలుపులన్నీ మూసేసి పడుకున్నాను. మర్నాడు పొద్దున్నే మా పని మనిషి మళ్ళా పునర్దర్శనం ఇచ్చింది. దాన్ని చూస్తే నా ముఖం కాస్త తేరుకుంది. మళ్ళీ ఈ కొంపలో చాకిరీ చెయ్యాలని వచ్చినందుకు. ఆ సాయంత్రం మా పని మనిషి గౌరీ సావకాశంగా నా దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏదో సందేహిస్తున్నట్లు నసుగుతూ నీళ్లు నములుతూ చెప్పింది. అమ్మా, ఇరుగు పొరుగు మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అంది. ఏమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాను. అవునండమ్మా, అందరూ అంటున్నారు ఆవిడ బొత్తిగా ఇరుగు పొరుగును చేరనివ్వదు. అలా అయితే ఎలా? ఎప్పుడైనా ఆవిడికి మాత్రం ఇరుగు పొరుగు అవసరం రాదా? మనిషి అన్న తర్వాత మరొక మనిషితో ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా అంటున్నారమ్మా అంది. నిజమే, మనిషి అన్న తర్వాత మరొక మనిషితో ఎప్పుడైనా అవసరం వస్తుంది. వాక్యం చాలా బాగుంది. కానీ ఎందుకో మనసు మాత్రం ఏమీ బాగుండలేదు. అలానే ఆలోచిస్తూ ఉండిపోయాను. కథ సమాప్తం.